హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. భూమి లేని పట్టణ ప్రజలకు 72 గజాల్లో ఇల్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వివరాలకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఎల్2లో ఉన్నారో ఎల్2 వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో చాలా తక్కువగా ఉండడం వల్ల అందరికీ పంపిణీ చేయలేరు కాబట్టి అయితే స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి 72 గజాలతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుంది. ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి లబ్ధి చేకూరుతుండగా త్వరలో నగరాల్లో ఉన్న వారికి కూడా ఇళ్లను మంజూరు చేయనట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో రైతులకు సబ్సిడీ యంత్రాలు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో నివసించే భూమి లేని అర్హులైన వారిని గుర్తించి 72 గజాల్లో ఇల్లు కట్టించి ఇస్తామని మంత్రి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు అయితే ఆదేశించారు. అలాగే వచ్చే ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం లాగానే మనకు అవసరం లేని మ్యాటర్. ప్రజెంట్ అయితే మనకి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రజెంట్ జిహెచ్ఎంసీ పరిధి అలాగే పెద్ద పెద్ద మున్సిపాలిటీలలో ఎల్2 వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అదేవిధంగా దానికి అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయంటే జిహెచ్ఎంసీ పరిధిలో అలాగే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఏవైతే ప్రభుత్వ ల్యాండ్ ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ ఎవరైతే ఎల్2లో ఉన్నారో వారికి 72 గజాల స్థలం కేటాయించి ఇండ్లు అయితే నిర్మించాలని చెప్పేసి అధికారులకైతే మంత్రి ఆదేశాలు అయితే జారీ చేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ 72 గజాలు అంటే దాదాపు 720 ఎస్ఎఫ్టీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ 720 ఎస్ఎఫ్టీలో ఇప్పుడు మనకు 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ వరకు ఇల్లు అయితే నిర్మించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ 600 ఇల్లు ఎస్ఎఫ్టీ నిర్మించుకుంటే 600 స్క్వేర్ ఫీట్లో ఈ ఏవైతే 12 గజాలు ఉంటాయో అవి వచ్చేసి ఓపెన్ ఏరియా కింద వాళ్ళైతే తీసుకుంటే ఒక సామాన్యునికి సరిపడా చిన్న ఇల్లు అయితే నిర్మించుకోవడానికి ఈ 72 గజాలు కేటాయించడం అయితే జరుగుతుంది మనకు తెలిసిన ఈ ఆర్టికల్ ప్రకారం. ఏదప్పటికి కూడా ఎందుకంటే చాలా రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్నాం. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 1 ఇయర్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎల్2 వాళ్ళకు ఎలాంటి ఇండ్లు మంజూరు చేయలేదు కాబట్టి ఇది ఒక ముందడుగు అని చెప్పుకోవచ్చు. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా ఇండ్లకు సంబంధించి ఆల్రెడీ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి లీస్టులు కూడా రెడీ అయితే దాదాపు అయిపోయినాయి. అందులో కూడా ఫిల్టర్ అనేది చేస్తున్నారంటే ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఇంకా ఫిల్టర్ అనేది జరుగుతుంది. ఇలా మనకున్న సమాచారం కూడా ఆల్రెడీ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఒంటరి మహిళలు వృద్ధులు ఉంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకైతే ఇస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన లిస్టు కూడా త్వరలోనే ఆన్లైన్లో పెట్టడం లేదా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొక వీడియో అయితే చేశాను. మొత్తానికి అయితే ఈ ఎల్2లో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.